హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ బోటీ కర్రీ అండి మా ఇంట్లో. ఇది ఎక్కడంటే ఇది మామూలుగా మార్కెట్లో కాకుండా ఇక్కడ మటన్ షాప్లో కాకుండా బయట నుంచి తెచ్చారనమాట. అక్కడ 200 కేజీ అట్లా దొరుకుతుందనమాట. అక్కడ నుంచి తీసుకొచ్చారు. అయితే ఇవాళ ఇది క్లీనింగ్ అనేది ఎట్లా అంటే ఫస్ట్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. మొత్తం కొంచెం ఆ పేగులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం వేడి నీళ్ళలో వేసుకుంటే అది ఏంటంటే మంచిగా క్లీనింగ్ చేయడానికి ఉంటుంది. తర్వాత ఇది అనేది మంచిగా కొంచెం మంచిగా క్లీన్ చేసుకొని పైన ఉన్న పొర మొత్తం క్లీన్ చేసుకొని దాన్ని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలి. చిన్న చిన్నగా ఒక్కొక్క పొర మన పేగులా తీసుకొని కోసుకోవాలి. అవి కొంచెం వేడి నీళ్ళలో పేగులా ఉడుకుతూ ఉన్నాయి. అవి కొంచెం వేడి కాగానే వీటిని కూడా తీసి క్లీన్ చేసేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానిపైన ఉన్న పొర అంతా నీట్గా మంచిగా తీసేసుకోవాలండి. దాని తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని దాన్ని పొడిగా తీసుకొని అవి రెండు వేసుకొని మంచిగా క్లిక్ చేసుకోవాలి. ఆనియన్ వేసుకొని మంచిగా నీట్గా గట్టిగా ఇట్లా పిసికేస్తే మనకి నీట్గా దాంట్లో ఉన్న చెత్త అంతా వెళ్ళిపోతుందండి. నీట్గా ఇట్లా మంచిగా వైట్ కలర్లో వచ్చే వరకు మంచిగా గట్టిగా పిసుకోవాలి. ఒక 2-3 సార్లు ఇట్లా గట్టిగా పిసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసుకొని కొంచెం అల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం విజిల్స్ పెట్టుకోవాలి. అట్లా అయితే మెత్తగా ఉడికిపోతుంది, అంటే కొంచెం ఉడికిపోతుంది అన్నట్టు. దాని తర్వాత చూడండి, ఇట్లా ఉడికిపోయింది అన్నట్టు. కొంచెం వాటర్ పోసి ఉడికించుకుంటే ఇట్లా ఉడికిపోతుంది. మంచిగా కొంచెం ఉడికిన తర్వాత దీన్ని ఫ్రైలాగా చేసుకుంటే బాగుంటుంది మనకి. దాంట్లో ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని నూనె వేడెక్కినాక ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి. మంచిగా ఆనియన్స్ అనేది మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. అవి ఉడికితే కూడా కొంచెం మనకి ఫ్లేవర్గా మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. మంచిగా దాంట్లో ఆనియన్స్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రెండు మంచిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూడండి, అట్లా మంచిగా ఫ్రై అయ్యేటట్టు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఒక కరివేపాకు రెక్కలు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ కోసం అండి, ఫ్లేవర్ బాగుంటుంది అవి వేసుకుంటే. దాని తర్వాత మంచిగా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం మీరు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉడకబెట్టిన బోటీ ఉంటుంది కదా, మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. వాటి మొత్తం మంచిగా నీరు ఉంటుంది కదా, ఆ నీరు మొత్తం మనకి బాయిల్ అయ్యేంత వరకు, మనం దగ్గరకు వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మీడియం స్పీడ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని కొంచెం గట్టిగా అంత వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. మనము మూత పెట్టేసుకుంటూ ఇలా చూడండి, ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా మనము కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 2-3 టమాటాలు కట్ చేసుకొని ఆ టమాటాలు కూడా దాంట్లో కింద వేసుకొని దానిపైన కొంచెం ఉప్పు, కొంచెం కారం పొడి, మీకు టేస్ట్ తగినంత. మా ఇంట్లో అయితే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం మిర్చి పౌడర్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకుంటానండి. దాని తర్వాత ధనియాల పౌడర్, తర్వాత మటన్ మసాలా అవన్నీ యాడ్ చేసుకొని మనకి కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసుకుంటే మంచిగా మనకి ఈ కలర్ వస్తుందండి. చూడండి ఎంత బాగుందో ఫ్రైగా. అంటే మనకి కర్రీ కూడా ఇంత కర్రీ చేసుకుంటే మనకి మంచి ఇంత అన్నానికి సరిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో టేస్ట్. అట్లా ఆయిల్ ఇంకా బాగా మనకి ఎక్కువ కొంచెం కుకింగ్ చేసుకుంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత కూడా ఉడకపెట్టుకోవాలి. చూడండి ఇలా వచ్చింది ఫైనల్గా. అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. దాని తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకోవాలి.